నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ విద్య జ్ఞానపీఠ వ్యవస్థాపకులు, శ్రీ విద్య ఉపాసకులు, గురు గారు. ఆయన అడిగి ఎలాంటి మనలో ఉన్న సందేహాలను కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మహాశివరాత్రికి సంబంధించి ఆ రోజు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిది? ఎస్పెషల్ మనుషులు ఎలా ఉండాలి? ఎందుకంటే మహాశివరాత్రి పేరు చెప్పి హడావుడి చేసేవాడు కొంతమంది, జస్ట్ పూజని మేము చేస్తున్నామని గొప్పలు చెప్పుకునేవాడు కొంతమంది, భక్తితో చేసేవాడు మరికొంతమంది. అసలు అలా కాకుండా ఎలా ఉండాలి మనుషులు? మన దైవపరంగా చెప్తే ఉన్న దేవుళ్ళలో కల్లా సింప్లెస్ట్ దేవుడు ఎవడంటే శివుడే అంటారు. అవునా కదా? చాలా చిన్న విషయానికి తృప్తి. అసలు భగవత్ తత్వమే అటువంటిది. కానీ పురాణ పరంగా చూస్తే అతి చిన్న విషయానికి బోళాశంకరుడు అని పేరు పెట్టుకుని దానికి తృప్తి పడేవాడు శివుడు. అంచేత శివరాత్రి అనే పేరుతో మనం ఎలా ఉండాలి అన్నది కేవలము శివరాత్రి నాడు మాత్రమే ఉండాలని కాదు. అసలు 24 గంటలు 365 రోజులు అలా ఉండాలి. దాన్ని శివజ్ఞానము అంటారు. అంటే ఏమిటి? ద్రష్టగా ఉండాలి. నేను ఎక్కువ ఆలోచించకూడదు. ఆలోచించడం నీ పని కాదు, అనుభవించడమే నీ పని. ఆలోచన ఎప్పుడూ అయిపోయింది. ఇది తత్వం చెప్తుంది. ఆ రకంగా ఆలోచిస్తే నేను కేవలం విట్నెస్గా ఉండాల్సినటువంటి ఆ జీవితంలో జన్మానికో శివరాత్రి అయినా సరే, అంటే ఆ రోజైనా సరే నేను ఎలా ఉండాలో ఆ రోజంతా అలాగే ఉండాలి అన్నది కరెక్ట్. శివరాత్రి పూజ రాత్రే చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది రాత్రంతా మేలుకోవాలని చెప్పి పొద్దున్న లేట్గా లేచిన వాళ్ళు మహానుభావులు కూడా ఉన్నారు. యూత్లో కొంతమంది ఉంటారు, కవర్ చేసేస్తూ ఉంటారు. ఏ రోజైనా సరే నేను సూర్యోదయానికి ముందరే నిద్ర లేవాలి. రాత్రే చేయాలి కదా, పొగలు నేను చెయ్యక్కర్లేదు అనుకుంటా శివరాత్రి నాడు. మరి నువ్వు రాత్రి ఎంత చేస్తావు? ఈ మాత్రం పోర్షనే ఉంది రాత్రిలో. ఆ రోజులో ఇంత పోర్షన్ నేను ఖాళీగా పెట్టుకుని ఇది మాత్రమే చేయడం ఎంతవరకు సమంజసం? ఆ రోజంతా శివనామస్మరణతో గడపాలంట. సింప్లెస్ట్ ఏంటంటే నమఃశివాయ మంత్రం, పంచాక్షరి మంత్రం. అది కూడా గొప్పతనం ఏమిటంటే నమః శివ అంటే నేను కనబడి ఈ యొక్క జీవి కాదు, ఈ జీవత్వం బ్రహ్మత్వం, జీవ బ్రహ్మైక సాధనం అని చెప్పవుతుంది. జీవుడు ఏం చేస్తాడు? ఏదైనా జరిగిందంటే మన మామూలు మానవులకు ఉన్న లోపం ఏంటంటే నాకు ఏది జరిగినా ఇంకోడి మీద పెట్టేయడం. ఆవిడ శకునం వచ్చింది అందువల్లే నా పని అవ్వలేదు, నా రాహు బాగోలేదు అందువల్లే నా పని. వీడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు వీడికి అనవసరం. వాడి మీద గ్రహాల మీద వాడు చూసేయడం లేదు, దాని మీద తోసేసి తృప్తి పడిపోతూ ఉంటాడు. అవునా కదా? అంచేత అటువంటి జీవుడు బ్రహ్మ కింద మారాలి అంటే ఏది జరిగినా నేను చేసుకున్నదే నాకు జరుగుతూ ఉంది. మీరు నన్ను కేకలేస్తారు కొన్ని తిట్టేశారు అనుకోండి, అప్పుడు నేనేమనుకోవాలట? బ్రహ్మ సాధనలో నేను ఎప్పుడో ఎవరినో తిట్టాను, అందువల్ల ఆ కర్మని అందిస్తుంది మహాతల్లి అనుకుని నమస్కారం పెట్టుకోవాలి. చాలా థ్యాంక్స్ చెప్పాలి. కర్మ విముక్తిని చేస్తున్నందుకు మీకు దండం పెట్టాలంటుంది శాస్త్రం. తిట్టివాడికి అదే, తిట్టివాడికి దండం పెట్టమంటుంది. ఇలా జీవించాల్సిందే శివజ్ఞానం. అంచేత పొద్దున్నే లేచి నమఃశివాయ అని మొదలుకోవాలి. నేను జీవుణ్ణి కాదు, శివరూపంలో ఉన్న బ్రహ్మని, అంటే ద్రష్టగా ఉండాలి. ఈ రోజంతా నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజంతా నేను ఎవరి మీద అరవను. ఈ పూజలు అభిషేకాలు తర్వాత అది ప్రతి ఛానల్లోనూ చెప్పింది నేను. ఈ పక్కన పెట్టండి, తర్వాత చేసుకుందాం. ముందు ఈ రోజంతా నేను ఎవరి మీద అరవను నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే నేను శివుడు కదా. ఈ రోజంతా నామస్మరణతో గడుపుతాను, ఇతర చింతనలు ఏవి నాకు ఉండదు. ఈ రోజంతా జాగరణ చేస్తాను. అంటే మాటికి చిటికి టీలు తాగేసి కళ్ళల్లో నీళ్ళు ఇలా కలుపుకుని, మా చిన్నప్పుడు ఒక టికెట్కి 3 సినిమాలు ఉండేవి. ఇప్పుడు మానేశారు అనుకోండి. అది తీసి కొంతమంది మహానుభావులు పేకాడుతూ ఉంటారు రమ్మి. ఇది నిద్రపోకూడదంతే. ఈ భావంతో ఉండడం కన్నా కూడా ఈ రోజంతా నేను జాగరూకత అంటే రమణ మహర్షి చెప్పినట్టు కోహం కోహం కోహం, నేనెవరిని, ఎందుకు వచ్చాను, నేను చేస్తున్న పనులు కరెక్టా, నేను ధర్మ మార్గంలో నడుస్తున్నానా అని పొగలంతా యోచించు. ఆడేం పూజ లేదు కదా నీకు, నామస్మరణ చెప్పు, యోచిస్తే అప్పుడేమవుతుంది? ఈ టాక్సిక్ ఎలిమెంట్స్ అంతా పోయి ఒక పరిపూర్ణ స్వరూపం, అది శివుణ్ణి పూజించడానికి అర్హత వస్తుంది. ఇదంతా కలుషితమైన వాడితో నువ్వు ఎంత పూజ చేస్తే ఏం లాభం? అంచేత ఆ ప్రిపేర్డ్, అందుకే మా నవావరణ పూజ అని ఉంది.
నవావరణ పూజ శ్రీచక్ర పూజలో ఉత్కృష్టమైన పూజ చివరిలో నేర్పుతాం. అదొక 4:30 గంటలు ఉంటుంది. దాంట్లో మొదటి 4 గంటలు ప్రిపరేషన్‌కే. నేను ఫస్ట్ టైమ్ ఏలూరులో పూజ చేసినప్పుడు అది చేసి, "ఇప్పుడు మొదలెద్దాం" అన్నాను. వాళ్ళ ఫేసులు చూడాలి. ఇంతసేపు చేసిందే ఇప్పటి వరకు జరిగిందేంటి? ఇప్పుడు జరగబోయేది. ఇంతసేపు చేసింది ఏమిటి మహానుభావ ప్రిపరేషన్. అంటే ఇంకా ఇంత పూజ ఉందని భయపడకండి. ఇంకో అరగంటే అదే మెయిన్ పూజ అన్న. అంచేత శివరాత్రి నాడు నేను పూజ చేయాలంటే మార్నింగ్ అంతా నువ్వు ప్రిపేర్ చేసుకో. ప్రదోష సమయంలో మొదలుపెట్టు. సాయం సమయం అది అసుర సంధ్య వేళ అంటారు. అసుర సంధ్య అంటే రాక్షసులు సంచరించే వేళ. ఈ రోజుల్లో రాక్షసులు మనమే రాక్షసులం, మనమే దేవతలం, మనమే మనుషులు అన్నీ మనమే. అంటే అంటే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు అన్నీ మనమే. వన్ మ్యాన్ షో. అంచేత అది ఏమిటి అంటే ఆ సమయంలోనే నాలో చెడు ఆలోచనలు రావడానికి ఛాన్స్ ఉంది. ఓ దొంగతనం చేద్దామన్నా, చీకటిగా ఉంది ఎవరు కనపడటం లేదులే. ఓ తప్పు పని చేద్దామన్నా అన్నీ రాత్రుళ్ళే వస్తాయి. అంచేత అసుర సంధ్యవేళ ఆ సమయంలో నాకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు శివుడు. అందువల్ల అభిషేకంతో ఎందుకు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి. అభిషేక ప్రియుడు అంటే ఏమిటి అర్థం? శివుడి శిరస్సు మీద ఎవరున్నారు? చంద్రుడు. చంద్రశేఖర 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 పాయుమా. అంటే సాక్షాత్తు మనస్సుని కంట్రోల్ చేసి చంద్రుడిని శిరస్సు మీద ధరించేటంటే ఆ శివుడిని పూజిస్తే మన మనసు ఎంత కంట్రోల్‌లో ఉంటుంది? ఆ ఫలితం ఉందా లేదా? చంద్రుడినే శివుడి మీద ధరించాడు. ఆ చంద్రుడు సోమవర్షం కురిపిస్తూ ఉంటాడు. చంద్రుడి పేరు ఇంకోడు సోమ. సోమ అంటే అమృతం. ఆ చంద్రుడు కురిపించే అమృతాన్ని నేను తలుచుకుంటూ యథాశక్తి నేను నీళ్లు పోయాలి. నేను అభిషేకం చేయట్లేదు. చంద్రుడు అమృతాన్ని కురిపిస్తున్నాడు. శివుడు అభిషేకం చేసి చంద్రుడు తరిస్తున్నాడు. నా మనస్సు తరిస్తుంది. ఆ భావంతో చేయాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అది కూడా ఇలా పట్టుకుని ఒప్పేయకూడదు. ఇలా మెల్లిగా చేయాలి. వీళ్ళేంటి ఎంత జ్యూస్ చేసుకున్నాం వేస్ట్ అయిపోతుంది. త్వరగా పోయి పోసేస్తూ ఉంటారు. త్వరగా అయిపోతుంది. చాలా వాల్యుబుల్. అంచేత దీన్ని వంపేయడం అంటారు కానీ అభిషేకం అనరు. ఓ ఉద్ధరణ తీసుకుని ఆ పాత్ర ముఖ్యం. అది కూడా స్టీల్ ఉద్ధరణలు పనికి రాకుండా, ఎందుకంటే ఇనుము రాహు కనెక్ట్ చేస్తుంది. కొంచెం అంటే ఏమైపోదు, డ్రైన్ అవుట్ అవుతుంది అనేది. అందువల్ల మా పూజల్లో నేను స్టీల్ ఉపయోగించాను. మీలా డబ్బున్న వాళ్ళు అయితే బంగారం వాడుకోవచ్చు. డబ్బుందా బాగానే? ఎవరైనా గురువు వచ్చి డబ్బున్న వాళ్ళంటే ఇలా నమస్కారం పెడితే తలాస్తో అమ్మ ఆశీర్వదించారు అనుకోవాలి. డబ్బుందా అంటే ఆ సినిమాలో వాడు చెప్పిన మేరే పాస్ మా హై. అవునా కదా? డబ్బున్న వాళ్ళేనా మీరు? మీ భాగ్య ఫలితంగా నెక్స్ట్ టైం అలాగే వస్తామేమో. అంచేత ఆ డబ్బున్న వాళ్ళైతే బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, కంచుతో కానీ ఏదో ఒక మెటల్ స్పూను, ప్లాస్టిక్ స్పూనే పర్లేదు. ఇనప వాడకుండా దాంతోటి మెల్లిగా అభిషేకించాం. దాంతో ఏంటి ఓ విభూది వేసుకుని మామూలు గంగజలం ఇప్పుడు త్రివేణి మన సంగమంలో కుంభమేళాకి వెళ్ళాం కదా, వాటిలోని కొంచెం జలం తీసుకుని వేస్తే చాలా మంచిది. ఎవరి దగ్గర ఉంటే తీసుకుని ఓ చుక్క నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతోటి చేయాలి. లేదా ఇంకొంచెం విభూది వేసుకోవచ్చు. సింపుల్. ఎక్కువ కంగారు పడిపోకండి. మీరు ఇందాక చెప్పారు కదా, హడావిడి పడిపోకూడదు. వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకోండి. మనం సింపుల్గా మన ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే విభూది వేసుకు చేసుకోవచ్చు, గంధం వేసి చేసుకోవచ్చు, రుద్రాక్ష ఒకటి తీసి దాంట్లో వేసుకోవచ్చు. అన్నీ నీళ్ళే, రుద్రాక్ష జలం అంటారు. బిల్వపత్రం ఒకటి సంపాదించి దాంట్లో వేసుకోవచ్చు. బిల్వపత్రంతో నీళ్ళతో పూజ చేస్తే 3 కాలాలందు నేను స్థిరంగా ఉండే శక్తి నాకు వస్తుంది. త్రిదళం. విభూది వేసి చేస్తే నాకు చివరిలో అంత్యదశ ఏంటో నాకు గుర్తొస్తూ పెద్దానికి ఎంత తాపత్రయపడిపోకుండా స్థిరంగా ఉండే శక్తి వస్తుంది. అలాగే గంధం వేస్తే నా చుట్టూరా ఉన్న స్నేహితులు, బంధువులు అందరూ నన్ను సన్మార్గంలో నడిపించే వాళ్ళు. ఎంత మీనింగ్ ఉంది దాంట్లో, ఉట్టినే కాదు. ఇది కాకుండా నేనేం చేయొచ్చు, పంచామృతాలతో చేయొచ్చు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, కొబ్బరి నీళ్ళు. ఒక్కొక్క దానికి ఒక ఫలితం ఉంది. చాలాసార్లు చెప్పాను. మన దీంట్లోనే ఒక పాలు ఏం చేస్తుంది, పెరుగు చేస్తుంది, మన వాళ్ళు చూసుకోవచ్చు దాన్ని కాల్స్తే. ఆ పంచామృతాలతో ధారగా శివుడి మీద పడుతూ నా శివుడు ఈ అభిషేకం చేయడం వల్ల నా జీవితంలో సస్యశ్యామనం అభివృద్ధి చెందుగాక, సర్వతోముఖ అభివృద్ధి చెందుగాక
అని చెప్పి భావిస్తూ నా పిల్లలు నా సంతానం అన్నీ శివుడు రక్షిస్తూ ఉంటాడని పెరుగు పోస్తూ నా భార్య మీద నా భర్త మీద నాకు ప్రేమ అభివృద్ధి చెందుగాక అని తేనె పోస్తూ నాలోని అహంకారం నశించుగాక అని నెయ్యి పోస్తూ ఒకదానికి మంత్రం అక్కర్లేదమ్మా. మీకు నాకు మంత్రాలు అన్ని మంత్రాలు ఎక్కడ విని ఏదో కింద మీద పెట్టి 4 మంత్రాలు నేర్చుకున్నాను కానీ అన్ని మంత్రాలు నాకు రావు కదా. మీకు అసలు ఏమీ రావు అనుకుంటారు. అవునా కదా. మీరేం చేస్తారు అప్పుడు భావనతోనే నేను చేసేస్తారు అభిషేకం చేసేసి తర్వాత పళ్ళరసాలు ఇందాక మనకిచ్చారు ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు కదా తాగడానికి. అలాంటి ఆరెంజ్ జ్యూస్ మనం చేత్తో తెచ్చుకోవాలి, కొనేయకూడదు. ఈ ఏంటంటే ఎక్కువ రోజులు ఉండడానికి ఏదో వేస్తారు కదా, యాడ్ చేస్తే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కదా, అలాంటివి కాకుండా నేనే స్వహస్తాలతో ఓం నమ శివ ఓం నమ శివ అని ఆరెంజ్ జ్యూస్ పిండి ఆ ఆరెంజ్ జ్యూస్ తోటి అభిషేకం చేయాలి. ద్రాక్షరసం, చెరుకు రసం చాలా మంచిది అంటారు, ద్రాక్షరసం మంచిది. ఏదో ఒక రసంతో వీలున్నంత వరకు చెయ్యాలి. నాకు ఇంకా ఓపిక ఉంది. ఏకాదశ రుద్రాభిషేకం అని 11 సార్లు రుద్రం నమకం జమకం చదువుకుంటూ చేసేవాడు కొంతమంది. మహన్యాసపూర్వకంగా శివుణ్ణి మన మీద శరీరం మీద ఆవాహన చేసుకుని మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. ఇవన్నీ నాకు రావు అనుకుంటే యూట్యూబ్లో బ్రహ్మాండమైన ఆడియోస్ ఉన్నాయి. హరి అచ్యుతరామ శాస్త్రి గారు, సామవేదం వారు, తర్వాత చెల్లకెర బ్రదర్స్ అని బెంగళూరులో వాడు. ఇవి శాస్త్ర ప్రకారంగా ఉంటాయి, స్వరం సరిగ్గా ఉంటుంది. అవి పెట్టుకోవడం, మన పనంతా పోయడమే. ఇలా మెల్లిగా పోస్తూ ఉండాలి. ఇది చేసాక శివలింగాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి, ఎందుకంటే శివుడు ఎనర్జీ ఎక్కువ, దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండదు. దాన్ని చల్లార్చడం కోసం గంధం రాస్తాం. ఒక కుంకుమ బొట్టు పెట్టి కాస్త బిలవపత్రాలు వేసి చిత్ శక్తి అష్టోత్తరం అని ఉంది. శివుడి యొక్క అష్టోత్తరాల్లో కల్లా గొప్పది. ఎందుకంటే అది మిగతా అష్టోత్తరాలని కైలాసం అని మనకు తెలియని వాటి గురించి వర్ణిస్తే, ఇది మనం ప్రాపంచికంలో చూసి వాటిని గురించి అర్థిస్తుంది. స్పర్శగ్రహణ కారణాయ నమః ఓం నమ శివాయ, స్పర్శరూపాయ నమః ఓం నమ శివాయ, త్వక్రూపాయ నమః చర్మం, రూపగ్రహణ కారణం ఓం నమ శివాయ అని, చక్షుస్వరూపాను అని చక్షు అంటే నాలో ఉన్న అంగాలన్నిట్లోనూ శివుడు ఉన్నాడు అని నాకు దగ్గరగా అర్థమయ్యే రీతిలో ఉన్నదే చిత్శక్తి. ధనుర్వేద స్వరూపాయన, ఆయుర్వేద స్వరూపాయన, అర్థశాస్త్ర స్వరూపాయన, ఎకనామిక్స్ కూడా శివుడే అంటుంది. సర్వభాషా స్వరూపాయన, అన్ని భాషలు ఆయనే అంటుంది. అంచేత ఎక్స్పాన్షన్కి చాలా స్కోప్ ఇచ్చింది. ఆ నామం చదువుతూ మనకి వీనంత వరకు బిలవపత్రాలతో కానీ, తెల్ల పుష్పాలతో కానీ, నందివర్ధన నాగమల్లి పుష్పాలతో అర్జించి పొలగం అని మనం అన్నం పెసరపప్పు వండుతారా? వంటలు వచ్చా మీకు? బాగా వచ్చా? ఒకవేళ బాగా వండలేకపోతే సారీ చెప్పేసైనా వండుకోవాలి తప్పనిసరిగా. అర్థమైందా? అన్నం పెసరపప్పు వేసి కాస్త బెల్లం ముక్క వేసి దాన్ని నైవేద్యం పెట్టాలి శివుడికి. నైవేద్యం పెట్టి చివరిగా ఆరతి. అక్కడ ఓపిక ఉన్నవాళ్ళు ఏకహారతి, నేత్రహారతి, నక్షత్రహారతి, కుంభహారతి అని రకరకాల హారతులు ఉన్నాయి. అవన్నీ ఇచ్చుకోవచ్చు. లేదంటే పంచహారతి 5 దీపాలు వెలిగించి ఇవ్వడం ఆనందంగా చేసుకొని ఆ రోజంతా కూడా శివ జాగరణ చేయమంటాం. అందుకే తెలివితేటలుగా మనం ఏం చేయాలంటే, రాత్రి మొదటే ఇవన్నీ చేయడానికి కొంచెం అయిపోతుంది, లింగోద్భవ కాలం వరకు జాగరణ ఉన్నా సరిపోతుంది అంటుంది. మనకి పూర్తిగా అందరూ ఉండలేం కదా, అలసిపోయి ఉంటాం. మీ ఛానల్లో అలసిపోయి ఉంటారు. శివరాత్రి నాడే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంటికి వెళ్తే నిద్ర వస్తుంది. ఏం జాగరణ చేస్తారు తల్లి మీరు? అంచేత యథాశక్తి అన్నప్పుడు నేను లింగోద్భవ కాలంలో, ఆ లింగోద్భవం ఎందుకు అంత ఇది అంటే, అహంకారమని మహదహంకారంగా మార్చేటువంటి క్షణమే లింగోద్భవం. లింగము అంటే ఐడెంటిటీ. నేను పురుషుణ్ణి, నేను ఫలానా, నేను మేనేజరు, నేను గురువు, ఇది ఒక ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీని అహంకారం అంటారు. అందుకే లింగోద్భవకారం పురాణాల్లో ఏం చేస్తారు, బ్రహ్మ విష్ణు కొట్టుకున్నారు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అసలు దేవుడు కొట్టుకునే వాళ్ళు దేవుడు ఎందుకు ఏం చెప్పండి? ఎవరిని ఆలోచించారు కదా, వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు మనకి. ఎవరే బాబు అహంకారం, దేవుడు కూడా వదలరా, ఇంత పవర్ఫుల్, నువ్వు జాగ్రత్తగా ఉండు సుమా అని నాకు చెప్తున్నారు. నిజానికి వాళ్ళకి లేదు యాక్షను. మనం ఎన్టీ రామారావు గారి సినిమాలో కృష్ణుడి కింద యాక్ట్ చేస్తున్నట్టు అలా చేస్తున్నారు మనకి భక్తి పెంచడం కోసం. అంచేత వాళ్ళు కొట్టుకున్నారట, అస్త్రాలు తీశారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడానికి సిద్ధపడిపోయారు. ఆ సమయంలో వాళ్ళు బ్రహ్మ విష్ణువు అస్త్రాలు వేస్తే ప్రపంచం ఉంటుందండి? అంటే ఏంటి, అహంకారం ఎంత రూపం లేదే, అసలు జగత్ ఏమైపోతుందో కూడా వాళ్ళకి లక్ష్యం లేదు. అంత గొప్పది అహంకారం, మనకు ఉన్న అహంకారం. సంసారం ఏమైపోతుందో వాడికి పర్వాలేదు, భార్యతో భర్తతో దెబ్బలాడుతుంటారు, పిల్లలు ఏమైపోతుందో వాళ్ళకి అనవసరం.
జీవితం ఏమవుతుందో అనవసరం, ఇది అహంకారం అని చెప్పి ఇదే ఆ బ్రహ్మ విష్ణు ఫైట్. అప్పుడు శివుడు వస్తాడంటాడు, అగ్నిగోళంలా వస్తాడు శాంతింపజేయ. అగ్నిగోళం అప్పుడు కూడా తగ్గలేదు వీళ్ళకి. అంత అగ్నిగోళం చూసిన ఈ విష్ణుమూర్తి కూర్మావతారం జరిగి అడుగు కొనుక్కోవడానికి వెళ్ళిపోతారట. అంతరూపం నుంచి బ్రహ్మ ఏమో పైకి ఆది కనుక్కోవడానికి వెళ్ళిపోతారు. ఆది మధ్యాంతరహితుడైన ఆ పరమేశ్వరుడి యొక్క ఆది ఇది, అంతమేది. ఆఖరి వాళ్ళందరూ బిక్కమోహం వేస్తే అప్పుడు అమృతవర్షం కురిపించి మామూలు అదే తిరువణామలై అగ్నిలింగం అంటారు ఆ పర్వతం. దాని చుట్టూరా గిరివలయం చేస్తే మంచిదని అందుకంటారు. అలా దర్శనం ఇచ్చారు. అంటే ఏమిటి, ఈ అహంకారం మహదహంకారమైనటువంటి అమృత క్షణమై ఆ లింగోద్భవకాలం అంటారు. ఇప్పుడు ఇది నాది అనుకున్నవాడే అది అంటే నాకు అహంకారం అంటారు. మరి కృష్ణుడు జగత్తంతా నేనే, జగత్తంతా నాదే, అది మరి నేను ఒప్పుకుంటున్నానే, అది మహదహంకారం. అంటే ఏంటి, ప్రపంచంలో ప్రతి స్వరూపంలో నేను భగవంతుని చూస్తే అది మహదహంకారం. అటువంటి క్షణం వరకు నేను జాగరణ నామస్మరణతో చేసి చివరిగా మనం ఓపికంటే పొద్దున్న దాకా చేయొచ్చు. ఇంకా ఓపికన్న వాళ్ళు శివపార్వతుల కళ్యాణం కూడా చేయిస్తారు మర్నాడు. చేసి యథాశక్తి ఈ శివరాత్రిని పూర్తి చేసి శివపురాణం పారాయణం చేస్తారు. ఇంకా గొప్పది ఏమిటంటే, నిద్ర ఆపుకోవాలంటే ఏ శివాలయానికి వెళ్ళి ఆ లైన్లో వాలంటీర్గా మీరు కొంచెం ఏర్పడి ఇలా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, తప్పకుండా ఓం నమ శివాయ, నిద్ర రాదు, మంత్రం చనిపోతుంది, పని సేవ చేసిన భాగ్యం. ఇది తెలివితేటలుగా మనం చేయగలిగితే పూర్తి ఫలితాన్ని శివరాత్రి నాడు పొందొచ్చు. మంచి వివరణ గురువు గారు. చాలా మంది ఎక్కడ నిద్రపోతామో అని కూడా భయపడే వాళ్ళకి మంచి ఇది ఒక సొల్యూషన్. వాళ్ళకి ఇది ఒక ఐడియా కూడా వచ్చి ఉండకపోవచ్చు చాలా మందికి కూడా. ఈ ఐడియా చాలా బాగుంది అనుకుంటారు. అండ్ ఆ రోజు ఎలా చేయాలనేది కూడా చాలా మంచి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.